వేణుస్వామి అలాంటి వారని నేను అనుకోలేదు. సో ఆయన పైన షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు విష్ణుప్రియ యాంకర్, అందరూ తెలిసినవాడే. సో ఆయన అసలు వేణుస్వామి గారి గురించి ఏం చెప్పారు, అంత పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే విష్ణుప్రియ గారు కాదండి, చాలా మంది కూడా వేణుస్వామి గురించి చెప్తూ ఉంటారు. కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకున్న తర్వాత మాకు బాగైందని చెప్తారు. ఇంకొంతమంది ఆయన చెప్పేటివన్నీ కూడా అబద్ధాలని చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి జ్యోతిష్యుడు అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఒక ప్రముఖ రాజకీయ నాయకుల గురించి కానీ, ప్రముఖ సెలబ్రిటీస్ గురించి కానీ చెప్పినప్పుడు 100కి 100% నిజమైనప్పుడు ఆ తర్వాత అందరూ కూడా ఆయన్ని సోషల్ మీడియా వేదికగా చాలా చాలా ఫేమ్ చేశారనమాట. ప్రతి వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం కానీ, లేకపోతే ఆయన గురించి మాట్లాడడం వల్ల సో ఆయన చాలా ఫేమస్ ఒక జ్యోతిష్యుడు అనే పేరు అయితే తెచ్చుకున్నాడు, ఇటు రాజకీయ నాయకులకి, ఇటు సినిమా ప్రముఖులకి. సో ఆ తర్వాత చాలామంది వెళ్ళి పూజలు చేయించుకోవడం, స్టార్ హీరోయిన్స్ కూడా వెళ్ళడం కానీ, ఇలాంటివి మనము కొన్ని ఫొటోస్ కూడా చూసామన్నమాట. సో ఇప్పుడు విష్ణుప్రియ గారు ఎట్లా అంటే తన గురించి చెడుగా చెప్పడం కాదు, చాలా పాజిటివ్గా చెప్పడం జరిగిందనమాట. సో చాలామంది బయట అంటూ ఉంటారు, వేణుస్వామి అలాంటి వాడు, వేణుస్వామి ఇలాంటి వాడు, ఆ విధంగా చేస్తాడు, ఈ విధంగా చేస్తాడు, చెప్పేటివన్నీ అబద్ధాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాటి గురించి నాకైతే తెలియదండి. బట్ నాకు సంబంధించి వేణుస్వామి గారు మాత్రం చాలా గొప్ప వ్యక్తి. సో మా అమ్మగారికి హెల్త్ బాగోలేనప్పుడు తను ఇంకా 2-3 రోజులే బ్రతుకుతుంది అని చెప్పినప్పుడు చాలా లక్షల్లో ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుందని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. బట్ నేను అప్పుడు నా దగ్గర అన్ని డబ్బులు లేవు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని అడిగినా కూడా లేవు అని అంటున్నారు. సో ఆఖరికి నేను తప్పదు అనే పరిస్థితిలో వేణుస్వామి గారు అడిగినప్పుడు ఆ లక్షల కొద్ది ప్రతి ఒక్క బిల్ని కూడా ఆయన పే చేసి మా అమ్మగారిని బ్రతికించడం జరిగింది. 2-3 రోజులే బ్రతుకుతుంది అనుకున్న మా అమ్మ ఒక ఏడాది పాటు బ్రతికిందంటే దానికి కారణం ఖచ్చితంగా వేణుస్వామి గారే. ఆయన చేసినటువంటి ఈ యొక్క హెల్ప్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నాకు మాత్రం ఆయన గొప్ప వ్యక్తిగానే ఉంటారు మా అమ్మ విషయంలో అని చెప్పేసి అయితే విష్ణుప్రియ గారు షేర్ చేసుకున్నారు. సో ప్రజెంట్ ఆ వీడియో చాలా చాలా వైరల్ అవుతుంది. అంటే ఆయన ఏ విధంగా ఆయన సంపాదించి ఉండొచ్చు, బట్ ఒకరు అమ్మ కోసం హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలామంది హెల్ప్ చేయరు, వీళ్ళు చెప్పేది అబద్ధం అనుకుంటారు, ఇంకా రకరకాలుగా ఉన్నా కూడా లేవని చెప్పడం కానీ, మళ్ళీ ఇస్తారా ఇవ్వరని చెప్పేసి డౌట్తో ఇవ్వకపోవడం కానీ, ఈ విధంగా చేస్తూ ఉంటారు. బట్ ఆయన మాత్రం డబ్బు ఏ విధంగా సంపాదించాడు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, ఈ జ్యోతిష వాళ్ళు సంపాదించాడు ఎంత కూడా పక్కన పెడితే సహాయం కోసం వచ్చినటువంటి వ్యక్తికి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళ అమ్మ ఒక 1 ఇయర్ పాటు ఇంకా బతకడానికి కారణమయ్యాడు కాబట్టి చాలామంది కూడా ఓకే గొప్ప వ్యక్తే, కాకపోతే సెలబ్రిటీస్ పర్సనల్ విషయాల్లో కూడా వేలు పెట్టకుండా తన జీవితం ఏంటో తను చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు.